హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అట్ నీలిమా. ఈరోజు ఆంధ్రుల ఆరాధ్య వంటకం ఎంతో రుచికరమైన గోంగూర నిల్వ పచ్చడిని మీకు తయారు చేసి చూపించబోతున్నాను. ఈ పచ్చడి అన్ని రకాల టిఫిన్స్లోకి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి జోడించి తిన్నామనుకోండి, అబ్బా ఇంకా రుచి చెప్పాల్సిన అవసరమే లేదండి. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద గోంగూర కట్టని శుభ్రంగా ఆకులు వలిచి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక బాండల్ తీసుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకున్నాక 2 పెద్ద స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 కట్ట గోంగూర అయితే 7-8 పచ్చిమిర్చి తుంచి వేసుకొని బాగా మాడకుండా వేపుకోవాలి. సన్న మంట మీద పెట్టుకొని అంతా సమంగా వేపుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇదే బాండల్లో 2 స్పూన్ల ఆయిల్ మళ్ళీ వేడి చేసుకొని ఆల్రెడీ మనం కడిగి ఉంచుకున్న గోంగూర ఆకులను కూడా అందులో వేసి సన్న మంట మీద చక్కగా మగ్గనివ్వాలి. ఈ నిల్వ పచ్చడికి మీరు తెల్ల గోంగూర అయినా వాడచ్చు, ఎర్ర గోంగూర అయినా తీసుకోవచ్చు. ఎర్ర గోంగూర తీసుకుంటే కారము ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే తెల్ల గోంగూరలో పులుపు తక్కువగా ఉంటుంది, ఎర్ర గోంగూరలో పులుపు ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, గోంగూర ఆకులంతా బాగా మగ్గాక ఉసిరికాయంత చింతపండును కూడా అందులో వేసి మగ్గనివ్వాలి. తర్వాత అది కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం వేపుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రలో మిక్సీ గ్రైండర్లో తీసుకొని పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకున్న ఆ మిక్స్చర్లో మగ్గించిన గోంగూరను కూడా కలుపుకొని ఇంకొక 2-3 పల్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు తాలింపు వేస్తున్నానండి. బాండల్ తీసుకొని కొద్దిగా ఎక్కువగా నూనె, అంటే 5-6 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని అందులో పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మెంతులు, ఆవాలు, ఉద్దిపప్పు, వెల్లుల్లి రెబ్బలు ఒక 4 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. కొంచెం ఇంగువ, ఈ ఇంగువ మంచి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి ఇంగువ కలుపుకోవాలి. పచ్చి కరివేపాకు గుప్పెడు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేగాక గోంగూర పేస్ట్ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు చూసుకోండి, తక్కువైతే ఇప్పుడే మీరు ఉప్పును కూడా కలుపుకోవాలి. ఈ నిల్వ పచ్చడిలో నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. రెడీ అయ్యాక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, టేబుల్ మీద అయినా పెట్టుకోవచ్చు. పచ్చడి వాడుకున్నాక మూత పెట్టాలి, లేకపోతే పచ్చడి ఎండిపోతుంది. అలాగే తడి లేని స్పూన్తోనే సర్వ్ చేసుకోవాలి. ఇలా చేస్తే పచ్చడి చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఓకే అండి, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.